సుప్రీంకోర్టు మాటలు చెప్తుంది. చేతల్లో అమలు చేసే రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు నిజంగా చేయగలుగుతాయా? ఏంటయ్యా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంటే బుల్డోజర్ యాక్షన్ మీద తమ వ్యాఖ్యలు మతాలతో సంబంధం లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మన సెక్యులర్ కంట్రీ, పబ్లిక్ రోడ్డు, ఫుట్‌పాత్, వాటర్ బాడీ, రైల్వే లైన్‌లో ఆక్రమణలు అన్నిటికి మా ఆదేశాలు వర్తిస్తాయి. రోడ్డు మధ్యలో గుడి, గురుద్వారా, దర్గా సహా ఎలాంటి మతపరమైన కట్టడాలున్నా కూల్చేయాల్సిందే. అనధికార నిర్మాణాలకు ఒకటే చట్టం. వాటికి మతాలతో సంబంధం లేదు. అదే గదా అక్కడ యోగి ఆదిత్యనాథ్ చేస్తోంది. అక్కడ గుళ్ళను కూడా కూలగొట్టాడని కాశీలో అతనికి వ్యతిరేకమయ్యారు చాలామంది. హరిద్వార్‌లో వ్యతిరేకమయ్యారు చాలామంది. మఠాలు వాటికి కూడా కొన్ని కూల్చాడు అన్నటువంటి ఉద్దేశంతో. రహదారులు లేకుండా రహదారులన్నీ మూసుకుపోతే వాటిని క్లియర్ చేశాడు అతను. మరి హిందూ ఆలయాలకు కూడా కొట్టాడు గదా! మరి అట్లాగే ముస్లింలకు సంబంధించినటువంటి అంశాల దగ్గరకొచ్చేటప్పటికి కోర్టుల దగ్గరికెళ్తే కోర్టులు జోక్యం చేసుకున్నాయి. బుల్డోజర్‌లు ఆపేయండి, అది ఆపేయండి, ఇది ఆపేయండి అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఎందుకు అక్కడ ఆపాలి అన్నటువంటి దానికి స్పష్టత ఉందా? అక్రమ నిర్మాణం తప్పంటేనే గదా కొట్టేసేది. బట్ ప్రతిదానికి సుప్రీంకోర్టు దగ్గరికెళ్లి పర్మిషన్ తీసుకోవాలని ఎందుకు ఆర్డర్‌లేశారు? ఓవరాల్‌గా చూస్తే అసలు దేశంలో ఏ రాష్ట్రంలోనైనా హిందూ ఆలయాల్ని కూల్చిపడేస్తారు. రోడ్డు మధ్యలో అడ్డంగా ఉందంటే, లేదా రోడ్డు వైడనింగ్‌కి అడ్డొస్తుందంటే, ఇంక్లూడింగ్ ఆంధ్ర, తెలంగాణలో. కానీ మసీద్ జోలికి కానీ, దర్గా జోలికి కానీ, చర్చి జోలికి కానీ రాగలరా? ఇదే ప్రశ్న. ఎందుకు గుంటూరులో, ఇక్కడ గుంటూరు, విజయవాడలోనే చూద్దాం. గుళ్ళని తీసేశారు కదా! ఇప్పుడు చర్చిలు ఇక్కడ గుంటూరులో అదేదో ఫ్లైఓవర్ కడుతున్నారు శంకర విలాస్ దగ్గర. చర్చ్ ఉండే ప్లేస్ వైపు కాకుండా రైట్ సైడ్ షాపులున్న వాటిని కొడుతున్నారు. చర్చికి ముందు బోల్డంత ఖాళీ స్థలం ఉంది. బట్ దాని జోలికి పోవట్ల, చర్చ్ ఉంది కాబట్టి. మరి ఎక్కడ తేడా జరుగుతుంది? ఎక్కడైనా సరే అదే లెక్క. ముస్లిం, క్రైస్తవుల జోలికి ఏ ప్రభుత్వాలు పోవు. ఎందుకంటే వాళ్ళు పోలరైజ్డ్ అయ్యి రివర్స్ అవుతారని. అదే హిందువులదైతే గనక మనం విడదీయొచ్చు కులాల వారీగా, పార్టీల వారీగా అన్నటువంటి ధైర్యం. కూల్చేది, కూలగొట్టబడేది హిందూ ఆలయాలే. ఇది తెలీదా న్యాయస్థానాలకి? తెలిసినా జరుగుతూనే ఉంటాయి.